హలో స్టూడెంట్స్, వెల్కమ్ టు కరెంట్ అఫైర్స్ క్రాకర్స్. ఈ వీడియోలో మనం 2 జూలై మరియు 3 జూలైకి సంబంధించిన కరెంట్ అఫైర్స్ గురించి ఎంసీక్యూను ఉపయోగించి డిస్కస్ చేసుకుందాం. 5 సంవత్సరాల విరామం తర్వాత తిరిగి ప్రారంభమైన కైలాస్ మానసరోవర్ యాత్ర 2025 కోసం క్రింది వాటిలో ఏ దారిలో యాత్ర ప్రారంభమైంది? కైలాస్ మానసరోవర్ యాత్ర 2020 నుంచి ఆపివేయడం జరిగింది. ఎందుకంటే ఆ టైంలో కరోనా ఉంది కదా, సో ఆ కారణంగా ఇది అప్పటి నుంచి ఆపివేసి ఉంది. ఇంకొక రీజన్ ఏంటంటే కరోనా తర్వాత కూడా ఇది తిరిగి స్టార్ట్ అవ్వలేదు, ఎందుకంటే చైనా మరియు ఇండియా యొక్క కాన్ఫ్లిక్ట్స్ వల్ల మళ్ళీ పునఃప్రారంభిస్తున్నారు. సో కైలాస్ మానసరోవర్ చేరుకోవడానికి ఏ రూట్ ఉపయోగించారు అన్నదే ఈ క్వశ్చన్. ఇందులో ఉపయోగిస్తున్న రూట్ వచ్చేసి 2 ఉన్నాయి. ఒకటి లిపులేక్ పాస్. లిపులేక్ పాస్ వచ్చేసి మనకి ఉత్తరాఖండ్లో ఉంది. ఉత్తరాఖండ్. ఇంకొక రూట్ వచ్చేసి నతులా పాస్. నతులా పాస్ అన్నది సిక్కింలో ఉంది. సిక్కిం. ఈ రెండింటిని ఉపయోగిస్తారు. ఇది వచ్చేసి ఉత్తరాఖండ్. ఈ సిక్కింలో ఉన్నది వచ్చేసి కొంచెం బెటర్ రూట్ అనమాట, ఈజీ రూట్. ఉత్తరాఖండ్లో ఉన్నది కన్వెన్షనల్ రూటు, కొంచెం టఫ్ రూట్ అనమాట. సో ఈ క్వశ్చన్కి ఆన్సర్స్ వచ్చేసి 1 నాతులా పాస్, 2 లిపులేక్ పాస్. దేశవ్యాప్తంగా మొదటిసారి హౌస్ హోల్డ్ ఆదాయ సర్వే నిర్వహించేందుకు భారత్ ఏ సంవత్సరంలో సన్నద్ధమవుతోంది? హౌస్ హోల్డ్ ఆదాయ సర్వే అంటే ప్రతి హౌస్లో ఎంత ఆదాయం వస్తున్నది అంటే ఇన్కమ్, ఎవరి హౌస్ యొక్క ఇన్కమ్ ఎంత అన్నది సర్వే చేయడం అనమాట. ఇన్కమ్ సర్వే ఇది. దీన్ని ఇండియా వచ్చేసి 2026 ఫిబ్రవరి నుంచి స్టార్ట్ చేయాలని ఆలోచిస్తుంది అన్నమాట. ఈ సర్వే చేసే సంస్థలు ఏవి అంటే 1 మినిస్ట్రీ ఆఫ్ స్టాటిస్టిక్స్ అండ్ ప్రోగ్రామ్ ఇంప్లిమెంటేషన్, 2 నేషనల్ స్టాటిస్టికల్ ఆఫీస్. ఈ 2 కలిసి ఈ యొక్క సర్వేను చేయబోతున్నాయి. దీనికి వచ్చేసి డాక్టర్ సుర్జిత్ బల్లా నేతృత్వంలో ఒక సాంకేతిక నిపుణుల బృందం ఏర్పాటు చేశారు. ప్రపంచంలోని మొట్టమొదటి సిలికాన్ లేని 2D CMOS కంప్యూటర్ తయారీలో ఉపయోగించబడిన పదార్థాలు ఏమిటి? మనకు కంప్యూటర్ అంటే మేజర్గా ఉపయోగించే పదార్థం సిలికాన్. ఓకే, అయితే ఇప్పుడు ఏం చేశారంటే ఈ సిలికాన్ లేకోకుండా ఒక కంప్యూటర్ని తయారు చేశారు. అయితే ఆ పదార్థాలు సిలికా ప్లేస్లో సిలికాన్ రిప్లేస్ చేసిన పదార్థాలు ఏంటి అన్నదే ఈ క్వశ్చన్. సో ఆ పదార్థాలు ఏంటివి అంటే మాల్బిడినం డై సల్ఫైడ్, ఫార్ములా వచ్చేసి MoS2, అండ్ టంగ్స్టన్ డైసెలినైడ్ MoSe2. ఈ రెండింటిని ఉపయోగించి ఈ 2D CMOS కంప్యూటర్ని తయారు చేశారు. ఇది పూర్తిగా సిలికాన్ రహితమైన కంప్యూటర్. 2025 జూన్ నాటికి 15 గిగావాట్ల పునరుత్పాదక ఇంధన సామర్థ్యంను సాధించిన భారతదేశంలోని మొట్టమొదటి సంస్థ ఏది? రిన్యూవబుల్ ఎనర్జీ. ఇది రిన్యూవబుల్ ఎనర్జీకి సంబంధించిన క్వశ్చన్. అయితే ఇక్కడ అడుగుతున్న ప్రశ్న ఏంటంటే 15 గిగావాట్ల సామర్థ్యాన్ని 15 గిగావాట్స్ సామర్థ్యాన్ని సాధించిన సంస్థ అంటే రెన్యూవబుల్ ఎనర్జీలో 15 గిగావాట్స్ ఉత్పత్తి సామర్థ్యాన్ని సాధించిన సంస్థ ఏంటి అంటే ఇందులో కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి మనకి సుజలాన్ ఎనర్జీ కాదు, అదానీ గ్రీన్ ఎనర్జీ. అదానీ గ్రీన్ ఎనర్జీ. నిపా వైరస్ను వేగంగా మరియు ఫీల్డ్ స్థాయిలో గుర్తించేందుకు ఇటీవల అభివృద్ధి చేసిన పోర్టబుల్ టెస్ట్ కిట్ ఏది? ఈ పోర్టబుల్ టెస్ట్ కిట్ పేరు వచ్చేసి RT ల్యాంప్ పాయింట్ ఆఫ్ కేర్ టెస్ట్ కిట్. దీన్ని చేసింది ఎవరు అన్నది కూడా మనం చూడాలి. దీన్ని చేసింది వచ్చేసి NIV తెలుసు కదా, మనకి కరోనా టైంలో ఈ సంస్థ బాగా ఫేమస్ అయింది. ICMR, నేషనల్ ఇన్స్టిట్యూట్ ఫర్ వైరాలజీ. NIV అంటే నేషనల్ ఇన్స్టిట్యూట్ ఫర్ వైరాలజీ. ఇది పూణేలో ఉంది. భారతదేశంలో మొట్టమొదటిగా పూర్తి చెక్కతో నిర్మించిన గురుద్వారా ఎక్కడ ప్రారంభించబడింది? పూర్తిగా వుడ్తో అంటే చెక్కతో చేసిన గురుద్వారా అనమాట. ఇది ఎక్కడ ఉందంటే మనకు మోస్ట్లీ ఈ గురుద్వారా అంటే సిక్కులకు సంబంధించింది. సిక్కులకు సంబంధించినది మోస్ట్లీ మనకి ఎక్కడ ఉంటాయి? పంజాబ్ కానీ హర్యానా కానీ ఉండొచ్చు. సో ఆన్సర్ వచ్చేసి ఫజిల్కా, పంజాబ్. దీన్ని ఏ వుడ్తో తయారు చేశారన్నది కూడా ఇంపార్టెంట్. దీన్ని తయారు చేసిన వుడ్ వచ్చేసి డియోడార్ వుడ్ ఉపయోగించి దీన్ని నిర్మించారనమాట. ఫజిల్కా, పంజాబ్.
సుప్రీంకోర్టు ఇటీవల తన సిబ్బంది నియామకాలు మరియు పదోన్నతుల్లో షెడ్యూల్ కులాలు మరియు షెడ్యూల్ తెగలకు ఎంత శాతం రిజర్వేషన్ ప్రవేశపెట్టింది. ఇప్పటి వరకు మనకు సుప్రీంకోర్టులో రిజర్వేషన్స్ అన్నవి లేవు. ఈ స్టాఫ్లో అనమాట. స్టాఫ్లో అంటే జడ్జిలు కాకోకుండా మిగతా స్టాఫ్ ఉంటారు కదా, వాటి నియామకాల్లో ఈ యొక్క రిజర్వేషన్స్ అనేవి లేవు. జడ్జీలలో ఇప్పటికి కూడా లేవు. సో అయితే ఇప్పుడు వచ్చిన సుప్రీంకోర్టు యొక్క సిజేఐ బిఆర్ గవాయ్ గారు వారి నేతృత్వంలో ఇప్పుడు ఎస్సీ మరియు ఎస్టీకి రిజర్వేషన్స్ అన్నవి ప్రారంభించడం జరిగింది. అయితే ఎంత పర్సెంటేజ్ అని అడుగుతున్నారు. సో జనరల్గా మనకి ఎస్సీకి ఎంత ఉంటుంది, 15% ఉంటుంది. అలాగే ఎస్టీకి వచ్చేసి 7.5% ఉంటుంది. ఇక్కడ సుప్రీంకోర్టుకు సంబంధించిన కొన్ని స్టాటిక్ క్వశ్చన్స్ని కూడా చూద్దాము. బిఆర్ గవాయ్ గారు వచ్చేసి 52nd సిజేఐ, చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియా. మొత్తం జడ్జిల స్ట్రెంత్ ఎంత ఉంటుందంటే సుప్రీంకోర్టులో 1+33. 1 అంటే సిజేఐ, మిగతా 33 జడ్జెస్, అంటే 33 మంది జడ్జెస్ ఉంటారు. ఒక చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియా ఉంటారనమాట. ఈ సుప్రీంకోర్టు ఎప్పుడు ఏర్పడిందంటే 1950 జనవరి 28న ఏర్పడింది. ఈ స్టాటిక్ బిట్స్ కూడా మనం ఇక్కడ చూడాలి. ఫస్ట్ సిజేఐ ఎవరు అంటే హెచ్జే కనియాకర్. బిఆర్ గవాయ్ గారు ఇప్పుడు 52nd సిజేఐ. సో విల్ మూవ్ టు నెక్స్ట్ క్వశ్చన్. గ్లోబల్ యూనికార్న్ ఇండెక్స్ 2025 ప్రకారం గ్లోబల్ ర్యాంకింగ్లో భారత్ ఎక్కడ ఉంది? భారత స్థానం వచ్చేసి 3వ స్థానం. అయితే ఇక్కడ యూనికార్న్ అంటే ఏంటో చూద్దాం. యూనికార్న్ అంటే ఏంటంటే $1 బిలియన్ కన్నా ఎక్కువ రెవెన్యూ ఉన్న సంస్థని మనం యూనికార్న్ అని పిలుస్తాము. నెంబర్ ఆఫ్ యూనికార్న్స్ ఎక్కువ ఉంటే అది ఫస్ట్ ప్లేస్లోకి వస్తుంది. సో ఇక్కడ మన భారత స్థానం ఎంత అని అడుగుతున్నారు. భారత స్థానం వచ్చేసి 3వ స్థానం. ఎందుకంటే మన భారత్లో ఇప్పటి వరకు ఎన్ని యూనికార్న్లు ఉన్నాయంటే 64, అంటే 2025కి సంబంధించింది 64 యూనికార్న్లను కలిగి ఇది 3వ స్థానంలో నిలిచిందన్నమాట. అయితే ఫస్ట్ ప్లేస్లో ఉన్నది వచ్చేసి మనకి యూఎస్ఏ, సెకండ్ ప్లేస్లో ఉన్నది చైనా. యూఎస్ఏలో వచ్చేసి మనకి 758 యూనికార్న్స్ ఉన్నాయి, చైనాలో 343 ఉన్నాయి, ఇండియాలో 64 ఉన్నాయి. భారతదేశంలో మొట్టమొదటి ఫోటోనిక్ రాడార్ను అభివృద్ధి చేసిన సంస్థ ఏమిటి? ఫోటోనిక్ రాడార్ అంటే ఏంటంటే ఇందులో మనకి ఈ రాడార్లో లైట్ అనేది ఉపయోగిస్తారు. అంటే ఇంతకుముందు ఉన్న టెక్నాలజీలో ఏం ఉపయోగించేవాళ్ళంటే సౌండ్ వేవ్స్ను ఉపయోగించేవాళ్ళు. అయితే ఇప్పుడు ఈ ఫోటోనిక్ రాడార్లో వచ్చేసి లైట్ను ఉపయోగిస్తారనమాట. దీనివల్ల అక్యురసీ అన్నది పెరుగుతుంది. రాడార్ ఎందుకు ఉపయోగిస్తారు? రాడార్ వచ్చేసి దేశాల నుంచి వచ్చే డ్రోన్లు, విమానాలు, ఇంకా ఏమైనా డేంజరస్ ఫ్లైట్లు లైక్ యుఏవీలు, వీటిని గుర్తించడానికి రాడార్ అన్నది ఉపయోగపడుతుంది. సో ఇప్పుడు ఈ లైట్ టెక్నాలజీతో తయారు చేశారనమాట. దీన్ని ఫోటోనిక్ రాడార్ అంటాం. తెలుసు కదా, ఫోటాన్ అండ్ లైట్లో ఏముంటాయి, ఫోటాన్స్ ఉంటాయి. కాబట్టి దీన్ని ఫోటోనిక్ రాడార్ అని అంటారు. సో దీన్ని అభివృద్ధి చేసిన సంస్థ ఏంటి? మొట్టమొదటి ఫోటోనిక్ రాడార్ అది ఇండియాకు సంబంధించిన. ఆ సంస్థ వచ్చేసి మనకి డిఆర్డిఓలో చాలా సంస్థలు ఉన్నాయి. అయితే ఏ సంస్థ అని కూడా గుర్తుపెట్టుకోవాలి. అది వచ్చేసి మనకి ఎల్ఆర్డిఈ అన్నది బెంగళూరులో ఉంది. సో వీళ్ళు దీన్ని డెవలప్ చేశారనమాట. డిఆర్డిఓ చైర్మన్ ఎవరు? డిఆర్డిఓ చైర్మన్ కూడా మనం గుర్తుంచుకోవాలి. ఆయన పేరు వచ్చేసి సమీర్ వి కామత్. ఈయన పదవీ కాలాన్ని 1 year ఎక్స్టెన్షన్ చేసి ఆయన్ని కొనసాగిస్తున్నారనమాట. ఈ మధ్యలో ఏ పదార్థాన్ని ఆల్టర్ మ్యాగ్నెట్గా గుర్తించబడింది? ఇది విద్యుత్ ప్రవాహకత దిశపై ఆధారపడి ఎన్ టైప్ లేదా పీ టైప్ వలె ప్రవర్తిస్తుంది. సో ఈ పదార్థం వచ్చేసి క్రోమియం యాంటీమోనైడ్. ప్రాజెక్ట్ 17A కింద భారత నౌకాదళానికి ఇటీవల అందించబడిన 2వ స్టీల్ యుద్ధ నౌక ఏంటి? ఈ యుద్ధ నౌక వచ్చేసి మనకి ఉదయగిరి, ఐఎన్ఎస్ ఉదయగిరి. దీన్ని వచ్చేసి మజ్డావ్ డాక్ యార్డ్ ఉంది కదా ముంబైలో, అక్కడ తయారు చేశారు. ఐఎన్ఎస్ ఉదయగిరి అనేది ప్రాజెక్ట్ 17A కింద నిర్మించబడిన 2వ స్టీల్త్ ఫ్రిగేట్. దీన్ని జూలై 1వ తేదీ భారత నౌకాదళానికి అందజేశారు. క్వాడ్ దేశాలు సంయుక్తంగా చేపట్టిన క్వాడ్ అట్ సీ షిప్ అబ్జర్వేషన్ మిషన్లో భాగంగా ఏ దేశానికి సంబంధించిన కోస్ట్ గార్డ్ నౌకపై 4 దేశాల అధికారులు పాల్గొన్నారు? ఇది వచ్చేసి యుఎస్
సిజిసి శాట్రాన్ అనే అమెరికా కోస్ట్ గార్డ్ నౌకపై 4 దేశాలకు సంబంధించిన అధికారులు పాల్గొన్నారు. క్వాడ్ కంట్రీస్ ఏవి అంటే యుఎస్ఏ, ఇండియా, జపాన్, ఇంకా ఆస్ట్రేలియా. 2025లో రాజ్యాంగ కోర్టు ద్వారా ప్రధానమంత్రి పదవి నుండి 2025లో రాజ్యాంగ కోర్టు ద్వారా ప్రధానమంత్రి పదవి నుండి సస్పెండ్ చేయబడిన పెతుంగాన్ సినవత్రా ఏ దేశానికి సంబంధించిన వారు? ఈమె వచ్చేసి థాయిలాండ్ దేశానికి సంబంధించిన ప్రధానమంత్రి. ఇక్కడ విషయం ఏంటంటే థాయిలాండ్కి వచ్చేసి బార్డర్ కంట్రీ ఏంటి అంటే కంబోడియా. అయితే ప్రధానమంత్రి షినావత్రా కంబోడియా ప్రధానమంత్రితో మాట్లాడిన ఒక ఫోన్ కాల్ అనేది లీక్ అవ్వడం జరిగింది. ఆ లీక్ అయిన తర్వాత ప్రజలలో అసంతృప్తి అనేది మొదలైంది. సో దాన్ని ఫాలో అవుతూ అక్కడున్న రాజ్యాంగ కోర్టు ఈమె యొక్క ప్రధానమంత్రిత్వాన్ని సస్పెండ్ చేయడం అన్నది జరిగిందనమాట. 2025లో ప్రపంచ ఆరోగ్య సంస్థ ద్వారా మలేరియా రహిత దేశంగా గుర్తింపు పొందిన అమెజాన్ ప్రాంతంలోని తొలి దేశం ఏంటి? ఈ దేశం వచ్చేసి మనకి సురినామ్ అన్నది ఒక సౌత్ అమెరికన్ దేశము. ఇది అమెజాన్ ఉంది కదా, అమెజాన్ నది అక్కడ దాని దగ్గరలో ఉంటుందన్నమాట. సో దీన్ని మలేరియా రహిత దేశంగా ప్రకటించాలంటే క్రైటీరియా ఉంటే అది వచ్చేసి వరుసగా 3 సంవత్సరాలు ఎలాంటి మలేరియా కేసు కూడా ఇక్కడ నుంచి రిపోర్ట్ కాకపోతే దాన్ని WHO అన్నది రహిత దేశంగా గుర్తిస్తుంది. 2025లో భారత మహిళా మరియు శిశు అభివృద్ధి మంత్రిత్వ శాఖకు చెందిన జన సహకారం మరియు శిశు అభివృద్ధి జాతీయ సంస్థ NIPCCD ఏ పేరుతో పునర్నామకరణ చేయబడింది? దీని నేమ్ మార్చారు. NIPCCD అని ఒక సంస్థ ఉండేది, దాని నేమ్ మార్చారు. NIPCCD ఫుల్ ఫామ్ ఏంటంటే నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ పబ్లిక్ కోఆపరేషన్ అండ్ చైల్డ్ డెవలప్మెంట్. దీని పేరును ఇప్పుడు సావిత్రిబాయి పూలే నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఉమెన్ అండ్ చైల్డ్ డెవలప్మెంట్గా మార్చారు. ఆన్సర్ వచ్చేసి మనకి సి. బెగోనియా నిసిఓరం గురించి పేర్కొన్న లక్షణాల్లో కింది వాటిలో ఏది సరైంది కాదు? బెగోనియా నిషోరియం అన్నది మనకి అరుణాచల్ ప్రదేశ్లో కొత్తగా కనుక్కున్న పుష్పించే జాతి మొక్క. దీని లక్షణాల్లో ఏది సరైంది కాదని అడుగుతున్నారు. దీని కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి సి. దీని దండాలపై ఎరుపు రంగు పొడిపోతులా ఉండే మెలికలు కనిపిస్తాయి. ఇది తప్పు అనమాట. ఇలాంటి లక్షణం ఉండదు. మిగతా 3 లక్షణాలు కరెక్ట్. ఇది 1500 నుంచి 3000 మీటర్ల ఎత్తులో పెరుగుతుంది, కరెక్ట్. దీని కాండాలు తెల్లటి రంగులో ఉంటాయి, కరెక్ట్. ఇది అరుణాచల్ ప్రదేశ్లో మాత్రమే కనిపించే ప్రాదేశిక జాతి. దీన్ని వచ్చేసి ఇక్కడ నిషి అన్నది ఇక్కడి ఒక తెగ అనమాట. సో దాని పేరు మీద ఇది నిషియోరం అని పేరు పెట్టారు. నిషి తెగ గౌరవార్థంగా ఈ పేరు పెట్టడం జరిగింది. ఇది కూడా ఇంపార్టెంట్. 2025 జూలై 1న అమెరికా సెనేట్లో ఆమోదించబడిన డొనాల్డ్ ట్రంప్ యొక్క పన్ను మరియు ఖర్చు బిల్లుకు ఏ ముద్దు పేరు పెట్టారు? ఈ ముద్దు పేరు వచ్చేసి ద వన్ బిగ్ బ్యూటిఫుల్ బిల్. ఇది ట్రంప్కిను మరియు ఇలాన్ మస్క్ మధ్య ఒక రిఫ్ట్ను క్రియేట్ చేసినటువంటి బిల్ అన్నమాట. ఇది 2025 జూలై 1న డొనాల్డ్ ట్రంప్ ప్రతిపాదించిన ఈ బిల్లు సెనేట్లో ఆమోదించబడింది. సెనేట్ అన్నది కొంచెం రఫ్గా చెప్పాలంటే మన రాజ్యసభ టైపు. అక్కడ యాక్చువల్గా టై అయింది. అక్కడ ఉన్న దానికి వచ్చేసి అధ్యక్షుడు JD వాన్స్, ఈయన ఉప అధ్యక్షుడు అన్నమాట. సో ఈయన తన ఓటును ఉపయోగించి టై బ్రేక్ను క్లియర్ చేసి ఈ బిల్లును అక్కడ ఆమోదింపజేశాడు అన్నమాట. ఇది నెక్స్ట్ రిప్రజెంటేటివ్స్ ఉంటారు కదా, మన లోక్సభ ఈక్వలెంట్ అనుకోండి. సో అక్కడికి వెళ్ళాలి. అక్కడ కూడా ఇది ఆమోదం అన్నది జరగాలి. ఈ బిల్లుతో అమెరికా రాష్ట్రీయ అప్పు 10 ఏళ్లలో సుమారు $3.3 ట్రిలియన్ పెరుగుతుంది. భారత్ 2036 ఒలింపిక్స్ కోసం రూపొందించిన ఖేలో భారత్ నీతి 2025 కొత్త క్రీడా విధానం ప్రధానంగా ఏ లక్ష్యాన్ని చేరుకోవడంలో కేంద్రీకరిస్తుంది? ఈ లక్ష్యం వచ్చేసి మనకి నెక్స్ట్ అంటే 2047లో టాప్ 5 క్రీడా దేశాల్లో చేరడం అన్నదే దీని యొక్క ఉద్దేశం అన్నమాట. ఇది ఇంతకుముందు మన పాలసీ వచ్చేసి ఎప్పుడు ఉండేదంటే 2001లో ఉండేది. తర్వాత ఇప్పుడు కొత్తగా మళ్ళీ ఒక స్పోర్ట్స్ పాలసీని తీసుకొస్తున్నారు. సో దీని పేరు వచ్చేసి ఖేలో భారత్ నీతి, నేషనల్ స్పోర్ట్స్ పాలసీ 2025 అనమాట. దీనికి 5 పిల్లర్స్ ఉంటాయి. ఆ 5 పిల్లర్స్ ఏంటివి అంటే ప్రపంచ స్థాయి ప్రావీణ్యం సాధించడం, ఆర్థిక వృద్ధి,
ఆర్థిక వృద్ధి సాధించడం, సామాజిక సంకలనం చేయడం, జనరామాసమైన క్రీడా ఉద్యమం, ఇవన్నీ కూడా పిల్లర్స్ అన్నమాట. విద్యాశాఖలో క్రీడల సమగ్రత, ఈ 5 పిల్లర్స్ ఉంటాయి. ఈ 5 పిల్లర్స్ కూడా సాధించడం అన్నది ఈ యొక్క ఖేలో భారత్ నీతి యొక్క ముఖ్య ఉద్దేశం. 2025లో మౌంట్ ఎల్బ్రస్ అనే యూరోప్లో అత్యంత ఎత్తైన పర్వతాన్ని అత్యల్ప పిన్న వయసులో అధిరోహించిన భారతీయ బాలుడి పేరు ఏమిటి? ఈ బాలుడి పేరు వచ్చేసి తేజ్బీర్ సింగ్. ఈయన ఏజ్ వచ్చేసి 6 years 9 months అనమాట. 2025లో మౌంట్ ఎల్బ్రస్ని ఈయన అధిరోహించడం జరిగింది. ఈ మౌంట్ ఎల్బ్రస్ యొక్క ఎత్తు వచ్చేసి 5642. ఇది యూరోప్లోనే అత్యంత ఎత్తైన పర్వతం. 2025లో ఉత్తరాఖండ్ ముఖ్యమంత్రి పుష్కర్ సింగ్ ధామి ప్రారంభించిన పిల్లల ఆరోగ్య అవగాహనపై పుస్తకానికి పెట్టిన పేరేమిటి? ఆ పేరు వచ్చేసి స్వస్థ్ కే ప్రహారీ. దీన్ని వచ్చేసి ఎవరు రచించారంటే లలిత్ శౌర్య అనే బాల సాహిత్య రచయిత దీన్ని రచించారు. క్రికెట్లో 3 అంతర్జాతీయ ఫార్మాట్లలో టెస్టు, వన్డే, T20 శతకాలు నమోదు చేసిన తొలి భారతీయ మహిళా క్రికెటర్ ఎవరు? ఈమె పేరు వచ్చేసి స్మృతి మందన. ఈమె రీసెంట్గా ఇంగ్లాండ్తో జరిగిన T20లో సెంచరీ సాధించింది. దీంతో ఆమె 3 ఫార్మాట్లలో సెంచరీ సాధించిన తొలి మహిళా క్రికెటర్గా ఆవిర్భవించారు. ఆపరేషన్ డీప్ మేనిఫెస్టోలో డైరెక్టరేట్ ఆఫ్ రెవెన్యూ ఇంటెలిజెన్స్ ఏ దేశానికి సంబంధించిన వస్తువులను అక్రమంగా అభివృద్ధి చేస్తున్నట్టు గుర్తించి స్వాధీనం చేసుకుంది? ఇది వచ్చేసి పాకిస్తాన్. పాకిస్తాన్కి ఆపరేషన్ సింధూర్ టైం నుంచి ఈ యొక్క ఆంక్షలు అన్నవి నడుస్తూ ఉన్నాయి. సో వాటిలో భాగంగా ఈ ఆపరేషన్ డీప్ మేనిఫెస్టో అనేది చేసి పాకిస్తాన్ నుంచి మనం బ్యాన్ చేసిన వస్తువులు ఏవైతే దిగుమతి అవుతున్నాయో అక్రమంగా వాటిని గుర్తించి సీజ్ చేయడం అనేది జరిగిందనమాట. ఈ ఆపరేషన్కి పెట్టిన పేరే ఆపరేషన్ డీప్ మేనిఫెస్టో. 2025లో భారతదేశపు తొలి ఆస్ట్రో టూరిజం ఫెస్టివల్ ఎక్కడ నిర్వహించబడుతుంది? ఇది వచ్చేసి లడాఖ్లో నిర్వహించబడుతుంది. ఇది ఒక సైన్స్ ఫెస్టివల్ అనమాట. మనకి లడాఖ్లో మనకి హన్లే డార్క్ స్కై రిజర్వ్ ఉంది. అక్కడ నైట్ స్కై గైడెడ్ అబ్జర్వేషన్ అన్నది చేయడం జరిగింది. ఇదే ప్రధాన ఆకర్షణగా నిలిచింది. సచేత్ యాప్ యొక్క ప్రధాన వినియోగం ఏమిటి? సచేత్ యాప్ అన్నది ఏంటంటే మనకి ఏదైనా డిజాస్టర్ జరిగినప్పుడు ప్రకృతి విపత్తులపై సమయానుకూల హెచ్చరికలు అందిస్తుంది అన్నమాట. అది జీపీఎస్ను ఉపయోగించుకొని ఇది పనిచేస్తుంది. సో మన మొబైల్లో ఉన్న జీపీఎస్ ఆధారంగా ఇది మన ప్రాంతానికి దగ్గరలో సంభవిస్తున్న ప్రకృతి విపత్తులపై మనకు అలర్ట్స్ అన్నది పంపిస్తుంది అనమాట. నందన్ మడ్ వాల్కనో ఏ దేశంలో ఉంది? రీసెంట్గా ఇది ఒక మడ్ వాల్కనో. ఇది రీసెంట్గా ఎరప్ట్ అవ్వడం జరిగింది. అందుకే ఇది న్యూస్లోకి వచ్చింది. ఈ వాల్కనో అన్నది తైవాన్ దేశంలో ఉంది. ఐఎన్ఎస్ తబార్ ఏ తరహా ఫ్రిగేట్స్ తరగతికి చెందుతుంది? ఇది వచ్చేసి తల్వార్ క్లాస్కి సంబంధించిన యుద్ధ నౌక అనమాట. ఎందుకు న్యూస్లో ఉంది అంటే గల్ఫ్ ఆఫ్ ఒమన్ సముద్రంలో ప్రాంతంలో ఘోరంగా దెబ్బతిన్న ఒమన్కు వెళ్ళే MT-E Cheng 6 అనే నౌకను ఈ ఐఎన్ఎస్ తబార్ అన్నది అత్యవసర సాయాన్ని అందించి కాపాడిందనమాట. అందుకు ఇది న్యూస్లో ఉంది. సో దీని క్లాస్ ఇంపార్టెంట్. ఇది తల్వార్ క్లాస్కి సంబంధించిన యుద్ధ నౌక. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.